ఇసుక మాఫియా, లిక్కరు నిన్న 10 ఏళ్ళు చూసినా కదా. లిక్కరు ఏడ పెద్దమ్మ గుడి కమాన్ కాడిగా స్టార్ట్ చేస్తే, పెద్దమ్మ గుడి కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే హైటెక్ సిటీ ఏది ఎక్కడ హైటెక్ సిటీ ఈ 100 ఫీట్ పోయి రోడ్డు దగ్గర జంక్షన్ ఉంది కదా, ఆడ చూస్తే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ జనాలు 2, 3, 4 పోలీసు వాళ్ళు బయట లైట్లు వేసుకొని కూర్చున్నాడు. నేను అడిగిన ఒకరోజు, ఏందవుతుందిరా నాయన ఇదంతా, నాకు ఆ రాత్రి కూడా ఎందుకు తిరుగుతున్నాను మీరు అనుకోవచ్చు. ఇది కూడా మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా. నేను రాత్రి 12-1 గంటల సంగారెడ్డి అడిగిపోతాను. ఇప్పుడు సపోజ్ శనివారం ఉందనుకో, నేను భజన పోతుంటే ఆడ 12 అవుతుండే, నేను ఇక్కడికి 1:30-2 అవుతుండే. అయితే నేను ఈడ ఏది ఇప్పుడు మన సీఎం ఇల్లు ఉంది కదా, రేవంత్ రెడ్డి ఇల్లు లేదా, ఆ గల్లీలో నేను ఆడ రెంట్కుంటాడా. అప్పుడు ఆడనే ఇప్పుడు లేనాడా, ఆడ రెంట్కుంటుంటే ఆడ. అయితే ఆడికి పోయే లోపల లెఫ్ట్ రైట్ చూస్తుంటే అప్పుడు 2 అవుతుండే. ఇదేంటే 2 గంటలకు ఈ లెఫ్ట్ ఏంది రైట్ ఏంది, దగ్గర దగ్గర ఆ ఏరియా మొత్తము తక్కువ 2000 మంది ఉంటుర్రు రాత్రి. ఈ మంది వాడు ఊగుడు చేసుడు. అయితే నేను రియల్ చెప్తున్నా, పోలీసు వాళ్ళని చూస్తుంటే అప్పుడు పోలీసు వాళ్ళు అంతా వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు రెడ్ లైట్లు వేసుకొని అట్లా సప్పుడుదా కూర్చుంటారు. నేను బండి ఆపిన ఒకరోజు, బండి ఆపిన. అంటే రోజు చూస్తున్నా కదా, అసలు ఏమవుతుందిరా నాయన, లెఫ్ట్ ఏంది రైట్ ఏంది ఊగుడేంది పీకుడేంది ఇదంతా ఏందిరా. ఏం 2 గంటల రాత్రి కొడుకులు ఈడమంటున్నారు, సంసారాలు చేయరా ఈ కొడుకులు ఈడ, అసలు ఏమవుతుందిరా నాయన ఇదంతా, ఈ రాష్ట్రం ఏమవుతుందని నేను ఒకరోజు ఆడ ఆపిన. ఆడ 100 ఫీట్ సిగ్నల్ ఈడ మన మాతాపూర్ అదేమంటారా, ఏదో బార్స్ ఉన్నాయి నీరోసిక అదేనా, అదే నేను అపార్ట్మెంట్ యూతల ఐడియా ఉంది కదా కదా, ఆడ ఒకరోజు నేను ఆపిన. ఆపి పోలీసు వాళ్ళని పిలిచిన, కానిస్టేబుల్ అడిగాను నేను, ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే, ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా 11:30-12 బంద్ చేస్తారు కదా, ఈ 1, 2 ఒకసారి 3 గంటల దాకా ఏంది ఇదంతా, గవర్నమెంట్ ఎందుకు ఇదంతా. సార్ వాళ్ళే కదా సార్ నడిపించేది, గవర్నమెంట్ నడిపేది, ఒక కానిస్టేబుల్ అన్నాడు. అదేందయ్యా అంటే, అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మడిది ఆ సంతు ఉన్నాడు కదా వాళ్ళే చేస్తారు ఇవన్నీ అని చెప్పాడు. ఏది ఆ బార్ అవి బీర్లు, నేనని సీసాలని ఆడవాడేస్తారా ఇన్నిగానే తాగా అని చెప్పిన. సీసాలు ఉన్నాయి సార్, అవి ఏమంటారు వాటిని, టీన్లు కాదు అవి, మగ్గులు ఉంటాయి సార్, మగ్గులలో పోషిస్తారు, అది ఈయనే తయారవుతుంది సార్, ఇంట్లోనే తయారవుతుంది అని చెప్పారు. టవర్స్ సార్, ఇది సంతు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక దిక్కు సంతు ఉన్నాయి సార్, ఒక సంతు అంటే ఎవరు ఆయన కేసీఆర్ గారు సటగుని కొడుకు. రైట్ అంటే నేను స్ట్రేట్ పోతా కదా, ఇటు పెద్దమ్మ గుడి దిగు కదా, నేను ఇటు నుంచి వస్తా కదా, లెఫ్ట్ కేటీఆర్ బామ్మడిది సార్, రైట్ సంతు సార్ అన్నాడు. అందుకే మరి మీరేం చేస్తున్నారంటే, ఏం లేదు సార్, వాళ్ళు తాగినంతసేపు తాగుతారు, 3 గంటల దాకా గొడవలు అయితే సంజాయిస్తాం సార్, వాళ్ళు ఇష్టం ఉన్నసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తావా దీనికి, ఏమైనా చెప్తా దీనికి, నీకు నిజంగా నువ్వు మొగోను అయితే, నిజం మొగదనం ఉంటే, నువ్వు మొగోను అయితే, నీ మొగ పుట్టుకుంటే దీని మీద రారా నాయన నువ్వు డిబేట్కి, చెప్తా నీతోటి. నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు, జగ్గారెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు. నువ్వు నా లెక్కలో నువ్వు చాలా బచ్చగా నువ్వు, కానీ నాకు తప్పలేదు. ఇక నువ్వు అన్నవాసుడి మాటలు మాట్లాడిన, ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది. ఇక లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే మూడ్లో కూడా లేకుంటే యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ తెప్పిస్తున్నావు అంటే ప్రభాకర్ రెడ్డి చేసినాక నా మూడు ఖరాబ్ చేసాడు కాబట్టి వచ్చిన. నేను రెస్ట్లో ఉన్నా యాక్చువల్గా, 10 రోజులు నిద్ర లేదు కదా. అరే దీని మీదకి రా, ఏం మాట్లాడుతావు రా దీని మీద.
ఆఖరి ఇట్లా కనబడుతున్నా నీకు ఏమనుకుంటున్నావు నేను నువ్వు సరే ఇది ఒకటి ఓకే క్లారిటీ వచ్చిందా కరెక్టే కదా ఇదంతా ఓకే అయిపోయింది సరే కార్ రేసు సరే అదేదో ఓకే వదిలేసాను గొర్రెలు మేకలు ఓకే అదే రైట్ ఓకే ఓకే రైస్ మిల్లులు ఓకే వదిలేసేద్దాం